ఎథిక్స్లో డిస్క్రిప్టివ్ ఎథిక్స్ అండ్ ప్రిస్క్రిప్టివ్ ఎథిక్స్ అని రెండు కేటగిరీస్ మనం మాట్లాడతాం. రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటో చూద్దాం. డిస్క్రిప్టివ్ ఎథిక్స్ అంటే ఒక ఏరియాలో కానీ, ఒక కమ్యూనిటీలో కానీ, ఒక సొసైటీలో కానీ వాళ్ళు జనరల్గా ఫాలో అయ్యే మోరల్ బిలీఫ్స్ ఏంటి, సిస్టమ్స్ ఏంటి అని అబ్జర్వ్ చేసి ఎంపిరికల్ స్టడీ చేసి చెప్పడం. ఇందులో ఏది కరెక్ట్, ఏది తప్పు అని మనం చెప్పాం, కానీ ఒక ఏరియాలో ప్రజలు ఏం చేస్తారో మనం చెప్తాం. సో దీన్ని మనం డిస్క్రిప్టివ్ ఎథిక్స్ అంటాం. సింప్లీ అన్ ఎంపిరికల్ స్టడీ ఆఫ్ పీపుల్స్ బిలీఫ్స్ ఇన్ ఏ పర్టికులర్ కమ్యూనిటీ. ఆన్ ది అదర్ హ్యాండ్ ప్రిస్క్రిప్టివ్ ఎథిక్స్ మనకి ఏం చెప్తుందంటే ఏది కరెక్ట్, ఏది తప్పు అనే నామ్స్, రూల్స్, రెగ్యులేషన్స్ మనకి ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ దొంగతనం నేరం, లేకపోతే మర్డర్ చేయడం తప్పు, ఇట్లాంటివి క్లియర్గా సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రూపంలో మనకి ప్రిస్క్రైబ్ చేస్తుంది. సో ఏ తప్పు ఏది ఒప్పు అని ప్రిస్క్రైబ్ చేసేది ప్రిస్క్రిప్టివ్ ఎథిక్స్. ఒక సొసైటీలో ఎలా ఉంది అని స్టడీ చేసి చెప్పేదాన్ని డిస్క్రిప్టివ్ ఎథిక్స్ అంటాం.